నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా దానిని ప్రజలకు అందించే విధంగా ముందుకు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఆగస్టు 15కు ఫ్రీ బస్సును కూడా అమల్లోకి తెచ్చారు. మీరేం చెప్తారు, ఏమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు ఏం కాదు. 6 గ్యారెంటీలని సూపర్ 6 అని ఒక ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు. వాళ్ళు దాదాపు 27-47 హామీలు ఇచ్చారు. దాని విలువ దాదాపు 1,60,000 కోట్లు ఉంటుంది. బేసిక్ గా సూపర్ 6 అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా ఒక తీసుకొచ్చారు. అది మేజర్ హామీలుగా భావించారు. సూపర్ 6 సూపర్ 7 అనేది పక్కన పెడితే ఒక రెండు హామీలు మినహాయించి కీలకమైన హామీలు, మిగిలిన హామీలు అమలు ప్రారంభించారు. దీంట్లో కొన్నిట్లో షరతులు ఉన్నాయి, కొన్ని పాక్షికంగా ఉన్నాయి, కొన్ని ఎన్నికల్లో ఏ మాట చెప్పారో ఆ స్పిరిట్ కాకుండా కొంచెం భిన్నమైన స్పిరిట్తో అమలు చేస్తున్నారు. స్థూలంగా 2 కీలక హామీలు మినహాయించి మిగతా అన్నింటినీ అడ్రస్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఆ 2 జోలికి ఏదికి వెళ్ళలేదు. ఒకటి ఆడబిడ్డ నిధి, 2 నిరుద్యోగ భృతి. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు చేయరు అనేది క్లియర్గా అర్థమవుతోంది. అంటే ముఖ్యమంత్రి గారు మాటల్లో చెప్పాలంటే ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానం చేసేశారు. అంటే ధనికులు పేదలు పథకానికి దానికి సంబంధం లేదు, కానీ దానికి అమలు చేసాం, దానికి అనుసంధానం చేసామంటే అర్థం ఇంకా 1,500 రూపాయలు నేరుగా ఇచ్చే పని ఏమి ఉండదు. కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి అమలు చేయలేరు. 2 నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేశారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నైపుణ్యాన్ని వృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పొందేటప్పుడు సపోర్ట్ పాత్ర. అది మీరు నేను ఒక కంపెనీకి పోయాను అనుకోండి, మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే మీరు నాకన్నా అప్పర్ హ్యాండ్లో ఉంటారు. ఆ రకంగా ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో వచ్చే అవకాశాలు అందిపూర్తి చేయడం, మనం నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, దానికి నిరుద్యోగ భృతికి సంబంధం లేదు. అది వచ్చేంత వరకు ఇచ్చేది నిరుద్యోగ భృతి అంటారు. ఏదైనప్పటికీ కూడా నిరుద్యోగ భృతిని నేరుగా అమలు చేయరు, ఆడబిడ్డ అనేది అమలు చేయరు. ఇంకా సూపర్ 6 మొత్తం అమలు చేసామని ఎట్లంటారు? ఇది నా మొదటి విషయం. రెండో అంశం, సూపర్ 6లో కీలకమైనటువంటి మిగతా వాటిని అటెంప్ట్ చేశారు. అది పెన్షన్స్ కావచ్చు, ఇప్పుడు నిన్న అమలు చేసినటువంటి మన బస్సు ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇవి అమ్మఒడి తల్లికి వందనం పేరుతో ఇచ్చింది కావచ్చు, ఇవి అమలు చేశారు. దీంట్లో పాక్షికంగా కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అయితే పాక్షికంగా షరతులున్నా కూడా సంతృప్తి ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు అమలయ్యో ఆ పథకాలు లబ్ధిదారులు సంతృప్తి ఉంటుంది. అమలు చేశారు కదా, పాక్షికంగా నా కాదా తర్వాత విషయం. ఆ పార్ట్ వరకు వాళ్ళకి సంతృప్తి ఉంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ విధానం. ఈ 2 అమలు చేయలేదు కాబట్టి ఈ తరగతి ప్రజలు అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఈ సంతృప్తి ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది అనేది కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది. షరతులని ఎట్లా అంటాం? ఉదాహరణకు పెన్షన్ లబ్ధిదారులు సంతృప్తి ఉంది. 4,000 పెంచారు, ఇన్ టైంలో ఇస్తున్నారు. కాకపోతే 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు, బీసీ మహిళకి ఇస్తా అని చెప్పారు. ఇది పెన్షన్స్, అది అమలు కాలేదు. 2 కీలకమైంది తల్లికి వందనం. దాదాపు 20 లక్షలు 15 లక్షల మంది కోత పెట్టారు అంటున్నారు వివిధ షరతులు పెట్టి. అన్నదాత సుఖీభావకు సంబంధించి మీరు చెప్పింది అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కేంద్రంతో కలిపేవాం, జగన్మోహన్ రెడ్డి లాగా 3 దఫాలు ఇవ్వం, ఒకే దఫాకి 20,000 ఇచ్చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ట్రూ టెక్నికల్ ఫాలో అవుతున్నారు. ఆ 20,000 ఇస్తారు, కాకపోతే కేంద్రంతో కలిపి ఇస్తారు, 3 దఫాలుగా ఇస్తారు. కాబట్టి ఎన్నికల స్పిరిట్ని ఆధారంగా చేసుకుంటే సాంకేతికంగా కొన్ని పరిమితులు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. ఆ విమర్శ కూటమి ప్రభుత్వానికి గురవుతుంది, వైసీపీ వాళ్ళు చేస్తారు. కానీ ఆ మొత్తాన్ని పరిశీలించినప్పుడు ఆ లబ్ధిదారుల్లో సంతృప్తి అయితే ఉంది. ఇది గ్రాస్ రూట్ లెవెల్ మనం చెప్పదలుచుకుంది. ఇంకా రెండోది, ఈరోజు లేటెస్ట్గా అమలు చేసినటువంటి ఉచిత బస్సు కూడా ఇదే కాంటెస్ట్. ఉచిత బస్సులో కూడా లబ్ధిదారులు సంతృప్తి ఉంటుంది. లబ్ధిదారులు మీన్స్ ఒక గ్రామీణ మహిళ, జనరల్గా అర్బన్, ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సుకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ప్రధానంగా మహిళలకి ఆలయాలకి చాలా దగ్గర అనుభవ సంబంధం ఉంటుంది. ఏ మహిళ అయినా ఒకసారి దేవాలయానికి పోయి రావాలి. ఏ దేవాలయాలకి? తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు, తర్వాత దుర్గాగుడి టెంపుల్, శ్రీశైలం, మల్లన్న, ఇట్లా ఉత్తరాంధ్రలో ఉన్నట్టు అరసవెల్లి, ఇట్లాంటివి చాలా దేవాలయాలు ఐకానిక్గా ఉంటాయి. ఒకసారైనా మన జీవితకాలంలో అక్కడికి వెళ్ళి రావాలని, ముఖ్యంగా పేదల్లో. దీన్ని అడ్రస్ చేసింది గతంలో కూటమి పార్టీలు. ఏమని?
ఉచిత బస్సు ఇస్తే మీరు ఏ బస్సులో అయినా సరే అక్కడికి వెళ్ళి రావచ్చు, మీ దేవాలయాన్ని మీ ఇష్ట దైవాన్ని చూసి రావచ్చు అనేది బాగా చెప్పారు. సెంటిమీటర్ రైజ్ చేశారు, అది వర్కౌట్ అయింది, కొంతమేర కోటింగ్గా మారింది. ఈ ఉచిత బస్సు ప్రయాణంలో అది జరగదు. ఎందుకు జరగదు? వాళ్ళు 5 రకాల సర్వీసులు మాత్రం అమలు చేస్తున్నారు. అయితే నేను ఒక మాట చెప్తాను, అన్ని సర్వీసుల్లో ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చేవాళ్ళని నేను కూడా చెప్పను. ఆ డిపార్ట్మెంట్ పని ఆడికి అయిపోతుంది. అయితే మీరు ఎన్నికల్లో అటు నాలాగా చెప్పలా. మీరు ఎన్నికల్లో అన్ని సర్వీసులు అని చెప్పకపోయినా అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. అరసవల్లికి తిరుపతి నుంచి పోవాలంటే ఏసీ బస్సుల్లో పోతే ఈ ఎలుగు బస్సుల్లో వెళ్తే ఎప్పుడు పోయేది? అసలు ఎలుగు బస్సులు ఏడున్నాయి? ఆడ వరకు పల్లె వెలుగు లాంటి బస్సులు ఎక్కడున్నాయి? కాబట్టి మీరు ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అమలు కాలేదు. కానీ నేను అన్ని బస్సులు ఎక్కించమని కూడా నేను కూడా చెప్పను. అట్లా ఎక్కిస్తే ఆ డిపార్ట్మెంట్ బతకదు. బట్ మీరు ఎన్నికల్లో అట్లా హామీ ఇచ్చారు. ఎందుకు ఆలయాల దర్శనం సాధ్యం కాదు అంటున్నానంటే, వాళ్ళు ఇచ్చిన 5 సర్వీసుల్లో ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ మినహాయించి మిగిలిన 4 సర్వీసులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ అర్బన్ మరియు మెట్రో, సిటీ మెట్రో, ఈ 4 అర్బన్ ఏరియాలని కవర్ చేస్తుంది. బహుశా మెట్రో అనేది విశాఖపట్నం, విజయవాడ వరకు ఉన్నట్టుంది. మా తిరుపతిలో మెట్రో కూడా లేదు. మిగిలిన సర్వీసులు 4 సర్వీసులు ఏదైతే 3 సర్వీసులు ఉన్నాయో ఆ 3 సర్వీసులు మండలాలు జిల్లా బార్డర్ లోపే తిరుగుతుంటాయి. జిల్లా బార్డర్ నియోజకవర్గం తిరుపతి నుంచి అరసవల్లికి రావాలనుకోండి, తిరుపతి పల్లెవల్లికి ఎక్కి ఏర్పేటలో దిగాలి, ఏర్పేటలో పల్లి వెలుగు ఎక్కి నాయుడుపేటలో దిగాలి, నాయుడుపేటలో పల్లి వెలుగు, ఇట్లా ఎక్కుంటూ పోతా అంటే సంవత్సరం పడుతుంది మొత్తం అరసవల్లి వెళ్ళడానికి. అన్కంఫర్ట్ కూడా, మనిషి ప్రయాణం చేయలేడు ఆ వెలుగులో. అట్లాంటిది వర్కౌట్ కాదు. తిరుమలకి అయితే కుదరదని చెప్పేసినారు. తిరుపతి వరకు కావచ్చు, తిరుపతికి మళ్ళీ బస్ టికెట్ వెళ్ళాలి. కాబట్టి వారు ఇచ్చిన స్పిరిట్ ప్రకారం ఇది జరగదు. అయితే పోయే వాళ్ళకి అది తిట్టుకుంటారు, గతంలో ఏం చెప్పినారన్న ఆ ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు. కానీ రొటీన్గా మండలాలకు వెళ్ళేవాళ్ళు, రొటీన్గా అర్బన్ తిరిగే వాళ్ళు సంతృప్తే కదా, ఫ్రీ బస్ ఎక్కిపోయినామని ఆ సంతృప్తి ఉంటుంది, ఈ చిన్న నిరసన ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఆటో వర్కర్స్ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆటో వర్కర్స్ నిరుద్యోగ సమస్య ఒక పరిష్కారంగా మారిపోయింది. ఆటో వర్కర్స్ మేజర్గా మండలాలు అర్బన్లోనే ఉంటాయి. నియోజకవర్గాల నుంచి నియోజకవర్గం దాటి కూడా పోదు, ఆటో అంత సర్వీస్ పోదు. ఎక్కడైతే ఆటోలు ప్రధానంగా కేంద్రీకరించినాయో ఆడంతా ఉచిత సర్వీస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ 3 సర్వీసులు అక్కడ బాగా తిరుగుతాయి. రెండోది, యాజ్ ఎ ఉమెన్ జర్నలిస్ట్గా మీకు కూడా తెలుసు, ఎక్కువ మంది ఆటోలు ఎక్కేది మహిళలు. జెంట్స్ జనరల్గా స్కూటరు, కార్లు ఉంటారు. అంటే ఆటోలో ప్రయాణించే 100 మందిలో 60-70 మంది మహిళలే ఉంటారు. ఈ మొత్తం ఆగిపోతారు. బాగా ఎఫెక్ట్ పడుతుంది ఆటోలకి. కాబట్టి ఆటో సర్వీస్ మీద ఇబ్బంది పడుతుంది. పైపించి జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్రులతో 10,000 ఇచ్చినాడు. మనం 15,000 ఇస్తానన్నాం. మొదటి సంవత్సరం ఇలా, రెండో సంవత్సరం ఇలా. ఇప్పుడు సబ్ కమిటీ వేస్తారంట, క్యాబినెట్ సబ్ కమిటీ, ఆటోల ద్వారా వచ్చే సమస్యను ఎట్లా ఉత్పన్నం చేయాలి. బస్ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇస్తారా చూడాలి. జగన్ ఇచ్చిన 10,000 ఈకపోతుంది, మీరు ఇచ్చిన 15,000 పోతే పోయింది, 10,000 పోయి ఇంకా ఆటో ఎక్కి ఆడోళ్ళు ఆగిపోయింది. ఇంకా ఆటోల పరిస్థితి ఏంటి? ఇది చాలా ప్రమాదకర పరిస్థితి వస్తుంది. డిపార్ట్మెంట్లో కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. దాన్ని ఎట్లా కవర్ చేస్తారు? ఈ రెండు భవిష్యత్తులో క్రైసిస్గా మారుతుంది. ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తున్న దాన్ని బట్టి ఈ బస్సు ప్రయాణం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మహిళలకి ఎప్పుడైతే ఫ్రీ బస్ అన్నారో కాస్త అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలో అప్పటికే అమలు చేసేసరికి మేము ఎప్పుడు ఫ్రీ బస్సులో ప్రయాణిస్తామా అని మహిళలందరూ కాచుకుని చూస్తున్న టైంలో సంవత్సరంన్నర అయ్యేసరికి ఎట్లాగైతే ఆగస్టు 15కి దాన్ని అమల్లోకి తెచ్చారు. కాకపోతే మీరు అంటున్న ఈ కండిషన్స్ ఉన్నాయి చూడండి. కొన్ని దగ్గర అయితే ఇంతకుముందు జిల్లాల వరకు మాత్రమే, అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు వెళ్ళేసరికి మేబీ టికెట్ ధర పడే అవకాశం ఉంది. ఇవన్నీ మనం చూసాం. కానీ నిన్న మనం చూసేసరికి ఈ ప్రాంతాల వారీగా కొన్ని బస్సులకు మాత్రమే షరతులు విధించడం, వీటి వల్ల మహిళలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అది కాస్త ఇబ్బందికరమే అనేది కూడా ఏపీలో మహిళల నుండి వస్తున్న ఆలోచనగా లేకపోతే వాళ్ళ మాటగా చూస్తూ ఉన్నారట. మీరేమంటారు? రెండు ఉన్నాయి మహిళల్లో. ఇప్పుడు మా ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయే మహిళలు హ్యాపీ, ఎందుకంటే పల్లె వెలుగులు అనేది విలేజ్ సర్వీస్. అర్బన్లో ఒక చోట నుంచి ఒక చోటకు పోయే మహిళలు హ్యాపీ, ఎందుకంటే అర్బన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆ బస్సులు కూడా తగ్గించేసారంటే అప్పుడు కనపడుతుంది అసలు విషయం, అది వేరే సంగతి. కానీ బస్సులు ఇన్ టైంలో అందుబాటులో లేకపోతే ఫ్రీ బస్సు ఇచ్చినట్టే ఇచ్చి అందుబాటులో లేకుండా చేస్తారంటారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజెంట్ అర్బన్ రూరల్ ఏరియాల్లో తిరిగే మహిళల వరకు హ్యాపీ, ఎందుకంటే అందుబాటులో బస్సులు ఉన్నాయి, ఫ్రీగా పోతారు వస్తారు. బట్ ఈ ఆలయాలకు పోదాం అనుకునే వాళ్ళు, జిల్లా దాటి జిల్లా అత్తగారింటికో అమ్మగారింటికో పోదాం అనుకునే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, పల్లె వెలుగు ఇప్పుడు నెల్లూరు ఉంది,
ఒక అమ్మాయి నెల్లూరులో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, అత్తగారింటికి పోయి రావాలి, మళ్ళీ రావాలి. నెల్లూరు పోవాలంటే పల్లి వెలుగు పోవచ్చా? పోవచ్చు. నెల్లూరు కాదు, శ్రీకాకుళం వరకు పోవచ్చు. మన రాష్ట్ర బార్డర్లు దాటితే ఒప్పుకోరు. రాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత పల్లి వెలుగు ఉండదు, ఓన్లీ ఇత్ ఇన్ ద స్టేటే ఉంటుంది. ఈ సర్వీసులన్నీ స్టేట్లో ఉంటాయి. ఎక్స్ప్రెస్ వరకు ఉండొచ్చు, అది ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఒక మహిళ తిరుపతి నుంచి నెల్లూరు పోవాలనుకోండి, పల్లి వెలుగు ఎక్కచ్చు, అల్ట్రా పల్లి వెలుగు ఎక్కచ్చు. ఈ రెండే ఎక్స్ప్రెస్లు అనేది. తిరుపతి నుంచి ఎక్స్ప్రెస్ కనుక మళ్ళీ వస్తాను. ఈ పల్లి వెలుగు ఎక్కింది అనుకోండి, నేను చెప్తాగా, తిరుపతిలో పల్లి వెలుగు ఎక్కితే శ్రీకాళహస్తిలో దిగాలి. చాలా వాళ్ళు రూట్లన్నీ తిరుక్కొని వస్తారు. పల్లి వెలుగు ఎప్పుడు పల్లెలన్నీ టర్న్ అవుతూ వస్తుంటాయి. శ్రీకాళహస్తిలో ఎక్కిన తర్వాత నాయుడుపేటలో దిగాలి. నాయుడుపేటలో ఎక్కిన తర్వాత గూడూరులో దిగాలి. గూడూరులో ఎక్కిన తర్వాత నెల్లూరుకు పోవాలి. అని 4 బస్సులు మారచ్చు. 4 బస్సులు ఎక్కితే ఎవడేమో అన్నాడు. కానీ 4 బస్సులు ఎన్ని పల్లెలు దిగుతాయి? నెల్లూరుకి మాకు ఇప్పుడున్న నేషనల్ హైవేలో పోతే 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఇది కనీసం 2 రోజులు పడుతుంది ఇట్లా ఎక్కితే. కాబట్టి ఈ ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ జిల్లాలు దాటి అత్తగారింటికి పోయే వాళ్ళకి, ఆలయాలకు పోయే వాళ్ళు తిట్టుకుంటారు. మాకు ఈ రెండు చెప్పేదాన్ని, మీ అత్తగారింటికి పోవచ్చమ్మా, మీ అమ్మగారింటికి పోవచ్చమ్మా, మీ ఆలయాలకు పోవచ్చు. ఈ ఏదైతే స్లోగన్ ఇచ్చారో అది జరగదు. అదర్ దెన్ మండలాల్లో వీళ్ళని పర్యాటించే వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్స్ప్రెస్లు అలో ఉంది. ఎక్స్ప్రెస్లు విజయవాడకు కూడా ఉంటాయి. కానీ మా తిరుపతి నుంచి ఎక్స్ప్రెస్లు విజయవాడకి ఎన్ని సర్వీసులు ఉంటాయి? 2 సర్వీసులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు అలౌడే, 2 సర్వీసులు ఉన్నాయి. 2 సర్వీసులు ఎంతమంది అవుతారు? దుర్గగుడి పోవాలంటే. కానీ ఈ పరిమితులు ఉన్నాయి. కాబట్టి లాంగ్ జర్నీ, ఆలయాల జర్నీలో వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారు. రోజువారీ జర్నీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 2 ఈ మొత్తం వ్యవహారాల్లో ఉంది. సార్, మరోపక్క ఏపీలో అమరావతి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మా అమరావతి ఏదైతే కలలు కన్నామో అవన్నీ మా ముందుకు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చాలా సంతోషపడుతున్న సమయంలో ఈ వానలు అప్పుడప్పుడు వరుడు వాడికి బ్రేక్ వేస్తూ ఉన్నారు. వానలు పడినప్పుడల్లా కనీసము 1 నెల రోజులు పనులు పూర్తి చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఎలా చూడాలంటారు? అమరావతి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిధులు మరియు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు నిర్మాణాల పనులు ఆగిపోవడం, కొన్ని ప్రశ్నలకు ఛాలెంజెస్, అంటే సాధ్యమా అన్న అనుమానం వచ్చే పద్ధతిలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొట్టమొదటి అంశం, అమరావతి రాజధాని హైదరాబాద్ తరహాగా ఒక మహానగర నిర్మాణాన్ని చేపట్టి ఈ రాష్ట్రానికి, తెలంగాణకు హైదరాబాద్ ఎట్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అలా ఉంటుందని ప్రభుత్వం అసెస్మెంట్ వేసింది. బట్ ఈ ఆలోచనతో మాలాంటి వాళ్ళు లేము. ఇది సాధ్యం కాదని, దీనికి ఉన్న ఫైనాన్స్ స్ట్రక్చర్, భవిష్యత్తు నగర నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా చూసిన తర్వాత ఇది ఆచరణ సాధ్యం కాదని మాలాంటి వాళ్ళు చెప్పాము, శివరామకృష్ణ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికారం ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకుంది. విజన్ రూపొందించేటప్పుడే డిబేట్స్. వన్స్ ప్రభుత్వం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళు కాలానికి వదిలేవాల్సింది. ఎట్లా సాధ్యం అవుతుంది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఎవరి అభిప్రాయాలు ఉంటే చరిత్రలో ఎవరు కరెక్టో చరిత్ర నిర్మిస్తుంది, చరిత్ర తెలుస్తుంది. అది మొదటి అంశం. రెండో అంశం, ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి వరదల సమస్య. ఒకటి, అమరావతి ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే వరద ముప్పుకు గురయ్యే ప్రాంతమే. ఇది మీరు నేను అనడం కాదు, గవర్నమెంటే రిపోర్ట్లో ఉంది. గవర్నమెంట్ రిపోర్ట్ రియాలిటీ. ఎందుకంటే మీకు అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టులో దాదాపు 5-6 నీటి ప్రవాహాన్ని మళ్లించడానికి ప్రాజెక్టులు రూపొందించారు. గ్రావిటీ కెనాల్, తర్వాత ఈ కొండవీటి వాగు, పాలవాగు. మేజర్ వాగులు అంటే మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా జిల్లాలో విజయవాడలో మొన్న లాంగ్ బ్యాక్ వరదలు వచ్చినాయి. చాలా తీవ్రంగా అతలాకుతలైంది. బుడమేరు వాగు సంథింగ్ ఏదో అనుకుంటాను. ఆ వాగు ఇట్లా వచ్చినప్పుడు వచ్చింది. వాగులు చాలా ప్రమాదకరంగా వస్తాయి. ఇట్లా అమరావతి చుట్టూ నంబర్ ఆఫ్ వాగుస్ ఉన్నాయి. ఇందులో 3 పాలవాగు, గ్రావిటీ కెనాల్ అండ్ కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ ప్రవాహం ఆనుకొని విజయవాడ మనకు కృష్ణానది ప్రవహిస్తుంటుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. దాంట్లో కలిపేవాళ్ళు ఈ నీళ్లు. కాబట్టి ఈ వరదలు ఉధృతంగా వచ్చినప్పుడు కృష్ణానది కూడా వరద వచ్చింది అనుకోండి. ఇప్పుడు తమాషా ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ వరద ఈ బహుశా కొండవీటి వాకో, 1 వాకో 2 వాగులకు వచ్చింది. కృష్ణానదిలో వరద లేదు. ఇప్పుడు కృష్ణానది కూడా వరద వచ్చింది అనుకోండి, ఈ నీళ్ళు ఆడికి పోవాలి, కృష్ణానదిలో పోయి ప్రకాశం బ్యారేజ్ నుంచి పోవాలి. దానికి ఒక లిమిట్ ఉంటుంది, 1,00,000 క్యూసెక్లు. కృష్ణానది 1,00,000 క్యూసెక్లతో వచ్చింది అనుకోండి, ఇది అదన వచ్చి వెనక్కు కొడుతుంది. ఈ ఇబ్బంది ఆ ప్రాజెక్టుకు ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, సిఆర్డిఏ ఒక 5 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. రూపొందించి ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లను కొన్ని చోట్ల నిలవబెట్టుకోవడం, కొన్ని చోట్ల డైవర్ట్ చేసి కృష్ణానదిలో వదలడం. అంటే ఈ ప్రాజెక్టు రూపం దాదాపు 7,000 కోట్లు ఎంతో దాని విలువ.
ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ఉంది. అంటే అర్థం ఏమిటి? అమరావతి నగరానికి వరద అనేది ఒక ఎఫెక్ట్ ఉంది, ఇది ఫ్యాక్ట్. ఇదేం ప్రభుత్వం దాచుకోవట్లేదు. ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా చెప్పింది. నారాయణ గారు కూడా చెప్పారు కదా, అక్కడ ఇబ్బందికరం ఉంటుంది, ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్తూ చంద్రబాబు గారు ఏం చెప్పారు? వరద రాని ప్రాంతాలు ఏవి? హైదరాబాద్లో లేవా, చెన్నైలో లేవా? మేము ఎదుర్కొంటాం, ఆ వరదని ముప్పుని నివారిస్తూ మేము ఒక మంచి ఆల్టర్నేటివ్తో ముందుకెళ్తాము, దాన్ని అధిగమిస్తాము, ఇదో ప్రాజెక్ట్ రిపోర్ట్. దీనిపైన చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇంకా వాళ్ళు తేల్చాలి, భవిష్యత్తులో ఎట్లా కడతారు, దాని ప్రభావం ఏంటి అనేది వాళ్ళు తేల్చాలి. ప్రభుత్వం ఎవరైతే ఛాలెంజ్గా తీసుకున్నారో వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు దీన్ని భిన్నాభిప్రాయాలు చెప్పిన రోజు చెప్పాల్సిన అవసరం లేదు, కాల పరీక్షకు వదిలేవాలి. కాబట్టి ఆ ఇబ్బంది ఆ ప్రాజెక్టుకు ఉంది. ఇంకా ఆ ప్రాజెక్టు మేము ఇబ్బంది అయినా మాకు తెలుసు, మేము దానికి ఆల్టర్నేటివ్ ఉంది, చేసి చూపిస్తూ ఉంటున్నారు. చూపించండి అని చెప్పడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆ ఇబ్బంది ఉంటుంది. మీరు అన్నట్టు కొంత డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. ఏది ఇప్పుడు వరదలు వచ్చినాయి. ఇప్పుడు వరద వస్తే ఎలా ఉంటుందంటే స్వర్ణ గారు, బేసిక్గా తిరుపతికి వరద వచ్చింది అనుకో మా ఏరియాకి, ఆ రోజు ఎఫెక్ట్ ఉంటుంది. అది రోడ్స్ కాబట్టి వెళ్ళిపుడుస్తుంది మరుసటి రోజుకి. ఇక్కడ అది వాగు కాబట్టి నిలువు ఉంటాయి. పైపించి మీకు ఏం చేస్తారు, అక్కడ ఎత్తు ప్రాంతంలో రోడ్లు వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక ఎత్తు రోడ్డు వచ్చిన ఆ పక్కన ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు అటు వచ్చి నీళ్ళు ఆగిపోతాయి. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అనేది మామూలు ప్రాంతంలో వరద వచ్చేదానికన్నా ఎక్కువ రోజులు పని ఆపుతుంది. ఆ పని ఆగినప్పుడు ఇంకా దాన్ని ఎదుర్కోవాల్సిందే, చేయగలిగింది లేదు. మళ్ళీ వరద వస్తే ఎదుర్కోవాల్సిందే, తోడాల్సిందే, వేయాల్సిందే. కాకపోతే ఇప్పుడు సమస్య పాయింట్ ఏంటంటే సంవత్సరానికి 3-4 నెలలు మనం చూస్తూ ఉంటే వానల వల్ల అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎత్తు పల్లాల వల్ల పల్లంలో కనుక అంటే డౌన్లో కనుక వాటర్ ఉండిపోయినట్లయితే అది ఇంకిపోవడానికి, మళ్ళీ కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ కావడానికి కొన్ని మంత్స్ టైం పట్టేస్తుంది. ఒకవేళ ఇలాగ మనకు ముందుకు వెళుతూ ఉంటే ఈ వానను మనం ఆపలేము. మనకి కావాలి ప్రతి సంవత్సరం 5 ఏళ్లలో అనుకున్న పనులన్నీ సాధించగలుగుతామా, అనుకున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా 100% కట్టబడే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయ్యింది. అంటే అమరావతి ఎదుర్కొనే ఛాలెంజ్ లేట్ అయ్యే సమస్య పెద్ద సమస్య కాదు. మీరు అన్నట్టు 3 నెలలు అవి తీసేస్తారు, వాటర్ వెళ్ళిపోతుంది, 3 నెలలకు 2 నెలలకు మళ్ళీ నిర్మాణాలు చేస్తారు, మళ్ళీ వస్తారు. కానీ ప్రతి సందర్భంలో వరద అది కనపడింది అనుకోండి, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది కదా. ఇప్పుడు అది వరద ముప్పు ప్రాంతం అనే చర్చ ఎక్కువైంది అనుకోండి, ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది, అమరావతి డిఫెన్స్లో పడదు. అమరావతి ప్రకృతి ప్రారంభమైన రోజు నుంచి అమరావతి అక్కడే ఉంది. పాలవాగు, గ్రావిటీ వాగు వస్తున్నాయి, పొంగు పొరలుతున్నాయి, పోతున్నాయి, అమరావతి అక్కడే ఉంది, అమరావతికి ఏం కాలేదు. బట్ మీరు రూపొందించిన ప్రాజెక్ట్ అనేది సవాళ్ళు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. ఇంత ఈ వరద ముప్పు ప్రాంతం ఎందుకు కట్టాలి, ఇట్లాంటి చర్చలు వచ్చాయి. దీన్ని రాజకీయంగా ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి. ఆ ప్రాంతంకి వచ్చే సమస్య ఏం లేదు, ఆ ప్రాంతాల నిర్మాణాలు జరుగుతాయి. భవిష్యత్తు ఆలస్యం అవ్వచ్చు, అది పెద్ద ఇబ్బంది కాదు. ఆలస్యం ఇబ్బంది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు వరద వచ్చింది, ఆ నీళ్ళు నిలిచినాయి, దాని ఫోటోలు పెట్టి నెగిటివ్ ప్రచారం చేస్తారు. రేపు బిల్డింగ్స్ వచ్చాయనుకోండి, ఆ బిల్డింగ్స్ ఆగానికి నీళ్ళు వచ్చినాయనుకోండి, ఇట్లాంటి ప్రాంతం రాజధాని అంటారు. ఇవి పొలిటికల్ డిస్టర్బెన్స్ ప్రభుత్వానికి. దాన్ని వాళ్ళు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తెలుసు కదా, ప్రభుత్వం చెప్పింది కదా, ఛాలెంజ్గా తీసుకుంటాం. సింగపూర్లో సముద్రంకు సగం పొయ్యి కట్టినారు, మనం కట్టలేమా అన్నారు. సరే కట్టండి అని మనం చెప్పడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. బట్ దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆ డిస్టర్బెన్స్ ఆ ప్రాంతానికి అదనంగా ఉంది. వాళ్ళు ఎదుర్కొని కడతానంటున్నారు కాబట్టి కట్టమని చెప్పడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ 5 ఏళ్లలో పూర్తవడం అనేది కాస్త కష్టసాధ్యమే, అది మేము చెబుతున్నాము, శివరాజ్ కమిటీ అది చెప్పారు కూడా అని మీరు అంటున్నారు. సో ఇదే మాటలు మేబీ ఇండైరెక్ట్గా మనం అనుకోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ సమయం సందర్భం వచ్చినా పదే చెబుతూ ఉన్నమాట. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇదే ప్రభుత్వం కనుక నెక్స్ట్ 5 years కూడా కంటిన్యూ అవ్వగలిగినట్లయితే అనుకున్న పనులన్నీ ఈ 10 ఏళ్లలో ఫుల్ఫిల్ చేయొచ్చు. అభివృద్ధి, సంక్షేమం అనేది ప్రజలకి గవర్నమెంట్ ఏం చేసిందో వాళ్ళ కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, మళ్ళీ ఆలోచనలు వేరైపోతాయి, పద్ధతులు వేరైపోతాయి, పేర్లు వేరైపోతాయి. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అనేది ప్రజలకు అర్థం కాదు. బట్ కంటిన్యూ చేస్తే మాత్రం మంచిది అనేది పదే చెబుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు. మీ ఉద్దేశం ఏంటి? ఇది ఒక రాజకీయం. బేసిక్గా ఇంకా 4 ఏళ్ళు మీకు అధికారం ఉంది, 4 ఏళ్ళు బాగా పరిపాలించి చివరిలో ఈ మాట అనండి, ఇప్పుడు మేము ఇన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఈ వాదనకి భిన్నమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి వస్తే ఇవన్నీ అయిపోతాయి, కాబట్టి నన్ను పంపించి మళ్ళీ
ఇంకోసారి అవకాశం ఏంటంటే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఇంకా 4 ఏళ్ళు కాకముందు ఇప్పుడంటే ఇంక ఎలక్షన్ పెట్టండి రేపు తెల్లారితో, అప్పుడు ప్రజలు మళ్ళీ రెండోసారి మేము గెలిపిస్తారు. డిజాల్వ్ చేసే అసెంబ్లీని మళ్ళీ పెట్టండి రేపు తెల్లారితో ఎలక్షన్ ఎవడొద్దు అన్నాడు. పాయింట్ ఏంటంటే మీకు 4 ఏళ్ళు ఉంది, బాగా పరిపాలించండి, చెయ్యండి, ఒక రూపాన్ని తీసుకురండి, ఆ రూపం చూపించండి రేపు ప్రజలకి. ఏమని, ఇదిగో ఇది రూపం, మళ్ళీ జగన్ వస్తే దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉంటాడు కాబట్టి ఆయన వస్తే అవకాశం ఇద్దండి మాకే కంటూ అప్పుడు అడిగితే ప్రజలు ఇది కనపడాలి కదా. ఫస్ట్ ఒక రూపం కనపడి మళ్ళీ జగన్ వస్తే ఏమో భయం వస్తుంది. ఆ రూపం కనపడట్లేదు కదా, ఆ రూపం ఈ రోజు కనపడదు, మీరు చూపించండి 4 ఏళ్ళు, ఫస్ట్ పాయింట్. రెండోది, అమరావతిలో రాజధాని ఇప్పుడు మీరు దేని దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ళు అడుగుతున్నారు? అమరావతిలో రాజధాని దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ళు అడిగారు అనుకోండి, మాకేం అభ్యంతరం లేదు, అమరావతిలో వేయచ్చు. మళ్ళీ మేము తిరుపతిలో ఎందుకు వేయాలి, రాయలసీమలో ఎందుకు వేయాలి, ఉత్తరాంధ్రలో అమరావతిలో కడితే మాకేం వస్తుంది? కాబట్టి రాయలసీమలో ఒక ప్రాజెక్టు కట్టడం మొదలెట్టి అది గుండ్రేవులనా, సిద్ధేశ్వరమా, గాలేరు నగర, అది కట్టడం స్టార్ట్ చేయండి. ఇది కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వరకు తీసుకురండి, గుండ్రేవుల సగం కట్టండి ఎలక్షన్ నాటికి. అప్పుడు ఈ సగం పూర్తి కావాలంటే మేము రావాలనండి, అప్పుడు రాయలసీమలో ఓట్లేస్తారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధితో లేదా ఉత్తరాంధ్ర సుజల స్రవంతో ముందుకు తీసుకెళ్ళండి, చెప్పండి. లేదా నెల్లూరు, అంటే ఆ ప్రాంతంలో ఒక పని ప్రారంభించి మేము ఆగిపోతే మళ్ళీ జగన్ వస్తే ఆపేస్తాడంటే ఆ ప్రాంత ప్రజలు నమ్ముతారు. కట్టాలి ఫస్ట్. నువ్వు అమరావతిలో ఇప్పుడు మీరు చూపిస్తున్నది అమరావతి ఒకటే, నో డౌట్ అమరావతి మీరు అనుకున్నట్టుగా జగన్ చేయడు, దాంట్లో డౌట్ ఏం లేదు. మీ ఆలోచనతో జగన్ లేడు. అమరావతి వర్కౌట్ కావచ్చేమో మీరు చెప్పిన స్లోగను, ఆంధ్రప్రదేశ్ అంతా ఎట్టో వర్కౌట్ అవుతుంది మీరు చెప్పిన స్లోగను. 2, అమరావతి ప్రజలు కూడా పునరాలోచన స్టార్ట్ అయింది కదా. నిన్నటి వరకు అయితే బాగానే ఉంది, ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలతో అసలు భయం స్టార్ట్ అయింది. నిన్నటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటాం అనేసరికి అక్కడే చర్చ మొదలవుతుంది. ఇదేమైనా అయ్యేదా పోయేదా అని. ఒడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వారు మన మీడియాలోనే చేతులు 2 దండం పెట్టి ఇయ్యద్దు భూములు అంటున్నాడు. మనం కాదు, ఆయన విజయవాడ మాజీ ఎంపీ, మాజీ చాలా సీనియర్ నాయకుడు. కాబట్టి 40,000 ఎకరాలు కొత్త ప్రభువులు వచ్చిన తర్వాత అక్కడ అమరావతి రైతుల ఆలోచనలు మారాయి కదా. ఎనీహౌ కొత్త ప్రభుత్వం మీరు ఎప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు కావాలనుకుంటారంటే, మీరు ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో అన్ని తరగతి ప్రజలు మాకు ఈ ప్రభుత్వం వీడి వరకు తీసుకొచ్చింది, ఇది కంటిన్యూ కావాలంటే ఈయనే కొనసాగాలనే భావం ఏర్పడితే మీరు అడగకపోయినా ఇస్తారు. కేవలం మీరు చెప్పు ఉచిత హామీలాగా ఉచిత మాటలు మాట్లాడుకుంటూ 4 ఏళ్ళు గడిపేసి ఆ తర్వాత మమ్మల్ని కొనసాగించాలంటే దీనికి ఎందుకు కొనసాగించాలి, కొత్త ఆయన వస్తే ఇంకా బాగా చేస్తారు అనుకుంటారు. కాబట్టి మీరు చేస్తూ 4 ఏళ్ళ తర్వాత అడిగితే ఆ స్లోగన్కి అర్థం ఉంటుంది. ఇప్పుడే అడుగుతున్నారంటే 4 ఏళ్ళ తర్వాత అన్ని ఇప్పుడు అడిగితే ఎట్లా, అది కుదరదు. మరోపక్కసారి ఇప్పుడు కుప్పం తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అదొక కంచుకోట మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ నెగ్గినా నెగ్గకపోయినా కుప్పంలో ఆ యొక్క ప్రజల ఓటింగ్ కావచ్చు, అక్కడ ఉన్న అంటే ఘన విజయాలు లేకపోతే పరాజయాలు చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల మనకు తెలిసిన విషయమే. మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పులివెందులలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి అవసరం వచ్చింది. ఇంకా ఏం చేసిన తప్పప్పులు ఏంటి అనేది పక్కన పెడితే అసలు ఏం నేర్చుకున్నారు వైసీపీ వాళ్ళు ఈ ఓటమి నుంచి? ఏమైనా ఎప్పటికైనా నేర్చుకున్నారని అనుకోవచ్చా? నెంబర్ 1, పులివెందుల్లో ఎన్నికలు ఎలా జరిగినాయి అనేది ఇంపార్టెంట్. దాని నుంచి వైసీపీ నేర్చుకోవాలి. వైసీపీ కన్నా తెలుగుదేశం నేర్చుకోవాల్సింది కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కుప్పం, పులివెందుల వరకు రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ప్రతిబింబించవు. రాష్ట్ర ప్రజల ఆలోచనలకి ఆ 2 నియోజకవర్గాల ఆలోచనలకు తేడా ఉంటుంది. మీరు అన్నట్టు అదేంటండి, మన పులివెందుల్లో రుజువైందా? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఘోరంగా ఓడిపోయిందా వైసీపీ, కానీ పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో 60,000 మెజారిటీతో జగన్ గెలిచినాడు. దాని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రజలంతా ఒక రకంగా ఆలోచిస్తే పులివెందులో జగన్ ఆడ ఇంపాక్ట్, జగన్ ఇంపాక్ట్ ఆడ చంద్రబాబు ఇంపాక్ట్. కుప్పంలో అన్ని చోట్ల ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ. తర్వాత ఎన్నికల్లో కుప్పం రాష్ట్రం అంతా ఓడిపోయింది వైసీపీ. కాబట్టి కుప్పం, పులివెందుల రాష్ట్ర ప్రజలు మనోభావాలు రిఫ్లెక్ట్ కాదు. ఇది మొదటి అంశం. ఇప్పుడు పులివెందుల్లో ఏం జరిగింది, జగన్ ఏమి నేర్చుకోవాలి, జగన్ నుంచి పులివెందులు ఏం కోరుకుంటా ఉంది, ఈ 2 చర్చనీయాంశాలు. మొట్టమొదటి అంశం పులివెందుల్లో ఏం జరిగింది. నా దృష్టిలో పులివెందుల్లో ఏం జరిగిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచన బట్టి అర్థమవుతుంది. పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలా జెడ్పీటీసీలో. దీన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా విశ్వసించట్లా. మీరు నేను కాదు, తెలుగుదేశం అవునా అనుకుంటున్నారు, ఇది ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు. తెలుగుదేశంకి నమ్మకం లేనప్పుడు ఇతరులకు ఎన్నిక నమ్మకం ఉంటుంది ఆ ఎన్నిక ఎట్లా జరిగిందని. రెండోది, అక్కడ జరగరాని పద్ధతిలో ఎన్నికలు జరిగాయడానికి నాకున్న ఆధారం ఏంటంటే, నెంబర్ 1, పులివెందుల జెడ్పీటీసీలో మొన్న జరిగిన ఎన్నికల్లో 24 ఎన్నికల్లో జెడ్పీటీసీ పరిధిలో ఓటింగ్ చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఓడిపోయినారు కదా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇదే జెడ్పీటీసీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6,000 ఓట్లు సాధించి 6,000 పైచి 7,000 ఓట్లు సాధించింది.
అంటే దాదాపు 62 నుంచి 65% ఓటింగ్ సాధించింది. ఏది రాష్ట్రం అంతా వ్యతిరేక గాలి ఇచ్చినప్పుడు, అది గమనంలో పెట్టుకోవాలి మనం. రాష్ట్రం అంతా వ్యతిరేక గాలి ఇచ్చినప్పుడు ఇదే జడ్పీటీసీ పరిధిలో 65% ఓట్లు సాధించిన వైసీపీ 1 ఇయర్ తిరక్క ముందుగానే 8% పడిపోయింది. మన వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా? జగన్ దీనికి 8.95%. ఇదే జడ్పీటీసీ పరిధిలో అన్ని రాష్ట్రం అంతా గాలి ఓరని ఈసింది తెలుగుదేశానికి. వాళ్ళకి వచ్చిన ఓట్లు 22%. ఈ జడ్పీటీసీ ఇప్పుడు 88%. ఊహించగలమా? 1 ఇయర్ క్రితం 22% వచ్చిన వాళ్ళు 88% పెరగడం ఏంది, 65% వచ్చిన వాళ్ళు ఎన్ని శాతానికి పడిపోవడం ఏంది? ఇది ఉల్టా కనిపించట్లా. ఇది మొదటి అంశం. రెండో అంశం, కీలకమైన అంశం ఏంటంటే 11 మందిలో 5 ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓట్లు ఎట్లా వచ్చాయి తెలుసా? 5 ఇండిపెండెంట్ అభ్యర్థులకి, ఒక ఆయనకి 0, ఒక ఆయనకి 1, ఇంకో ఆయనకి 2. ఇది లెక్కలు చెప్పలేదు నేను, ఓటింగ్ చెప్తున్నా. 0, 1, 2, 3, 4. ఇది ఒకటో ఎక్కం కాదు. వాళ్ళకి వచ్చిన ఓట్లు ఇవి. ఎక్కడ చూసారా? అది వరుస క్రమం పేర్చినట్టు. నా పాయింట్ ఏంటంటే 15 బూతులు స్వర్ణ గారు, 15 మందికి 15 ఏజెంట్లు పెట్టుకుంటాను కదా. నేను ఒక ఓటు, నా ఏజెంట్ జనరల్ ఏజెంట్, 15 ఏజెంట్లు, 15 రిలీవర్ ఏజెంట్లు, అదొక 30, ఇదొక కనీసం 32 మందిని ఓట్లు వేయరా ఇండిపెండెంట్ పోటీ చేసిన వాడికి. సరే బెల్లాలు కొడుకులు కూతురు లేకపోతే పోయినారు. కనీసం ఇంకా దారుణం 0 ఓటు, నేను పోటీ చేసి నాకు ఓటు వేసుకోనా? ఇట్లా ఎక్కడ చూసారు ఎలక్షన్స్? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఆడ ఎట్ట ఎన్నికలు జరిగిన అర్థం అవుతుంది. మూడోది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తోంది? మీరేం చేశారండి గతంలో అంటున్నారు వైసీపీ అని. అంతే తప్ప కరెక్ట్ అని చెప్పట్లా. అది ఏపీ ప్రజల్లో కూడా వినిపిస్తున్న మాటే, గట్టిగా చర్చనీయాంశమైంది కూడా. మీలాంటి రాజకీయ విశ్లేషకులు లేకపోతే పొలిటికల్ గా చాలా అవగాహన పట్టిన వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిన అంశమే. ఆ రోజు వైసీపీ మొన్న బ్యాలెట్ పేపర్లో కూడా 30 సంవత్సరాల తర్వాత మేము ఓటు వేశాను మీకు దండం అంటూ ఒక స్లిప్ కూడా మనం చూసాం. దానికి అర్థం ఏం చెబుతోంది? ఆనాడు వైసీపీ ఏం చేసిందో ఈ రోజు కూడా టీడీపీ దాన్నే ఫాలో అవుతుందేమో అని అనుకోవచ్చు కదా. తప్పు. పులివెందుల పైన జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గమైన దాడి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు, వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి విమర్శించవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశాడు అనే దాన్ని తప్పుపట్టచ్చు. బట్ పులివెందుల పైన విషం జిమ్మే పని ఆపేయండి. ఈ విషయాన్ని నేను సీరియస్గా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత మేము ఓటేసాం, 30 ఏళ్ల తర్వాత స్వతంత్రం వచ్చింది. ఇది దుర్మార్గమైనటువంటి దాడి పులివెందుల పైన, పులివెందుల సంస్కృతి పైన దాడి. సరిగ్గా 1 ఇయర్ క్రితం ఇదే జడ్పీటీసీ పరిధిలో 2600 ఓట్లు తెలుగుదేశానికి ఎట్లొచ్చినాయి? ఆ 2600 కూడా జగన్ వేసినట్ట వీళ్ళకి? 30 ఏళ్ళ నుంచి ఎలక్షన్ జరగలేదని ఎట్లా మాట్లాడతారు? కనుక 1 ఇయర్ బ్యాక్ అండి, 1 ఇయర్ బ్యాక్ ఇదే పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 2600 ఓట్లు తెలుగుదేశానికి వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? ఓటేస్తేనే కదా వచ్చినాయి. 30 ఏళ్ళ నుంచి ఓటేయలేదని అబద్ధం చెప్తారు. ఇదే పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో బీటెక్ రవి గారికి 40,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. 1 ఇయర్ బ్యాక్, నేను 30 ఏళ్ళ బ్యాక్ పోవట్లా, 1 ఇయర్ బ్యాక్ 40,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ జగన్ వేసినాడా? నీకు ఒక 60,000 ఓట్లు, నాకు ఒక 40,000 ఓట్లు అని ఎట్టబడ్డాయి? 30 ఏళ్ళ నుంచి ఓటింగ్ జరగలేదు పులివెందులు అంటారు. ఇదే పులివెందుల్లో రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు 3 జడ్పీటీసీలు తెలుగుదేశం, 3 జడ్పీటీసీలు కాంగ్రెస్ గెలిచింది. రాజారెడ్డి గారు ఉన్నారు, వివేకానంద రెడ్డి ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. 3 50-50 గెలిచింది. పులివెందుల ప్రజల నియోజకవర్గం ఓటు వేయకుండా ఎట్ట గెలిచారు? ఎట్లా మాట్లాడతారు ఇట్లా అబద్ధాలు? ఇదే పులివెందుల నియోజకవర్గంతో కలుపుకున్న కడప లోక్సభ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి ఎంపీ అయ్యే ముందు వరకు సిపిఐకి సంబంధించిన ఎద్దు ఈశ్వర్ రెడ్డి గారు 4 టైమ్స్ ఎంపీగా గెలిచినాడు. సిపిఐ ఎట్లా గెలిచినాడు? ప్రజలు ఓట్లు లేకుండా గెలిచినాడా? కాబట్టి రిగ్గింగు, పులివెందులు అన్నది జగన్ వైఎస్ కుటుంబానికి కంచుకోట. అక్కడ ప్రజలందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో బాగుంటారు, అంటే సేవా కార్యక్రమాలు కావచ్చు, రాజకీయం. అందువల్ల వీలైనంత వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు ఏమవుతాయి స్వర్ణ గారు, కూర్చొని 2 గ్రూపులు మాట్లాడుకొని ఈరోజు నువ్వు ఉండు సర్పంచ్గా, నేను ఎంపీటీసీగా, ఇట్లా అడ్జస్ట్మెంట్తో అవుతాయి. ఒక 10% దబాయింపు ఉండొచ్చు, కానీ 90% వాళ్ళకున్న ఆధిపత్య రీత్యా ఏకగ్రీవం అవుదామని ఏకగ్రీవం. ఎమ్మెల్యే ఏకగ్రీవం కాలేదే, ఎమ్మెల్యే ఏకగ్రీవం కాలేదు కదా. బీటెక్ రవి ఎందుకు పోటీ చేశాడు? ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి ఈ రోజు వరకు ఏకగ్రీవం అయ్యాడా? ఆడ ప్రజాస్వామ్యం లేకపోతే, ఓట్లు లేకపోతే ఏ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వివేకానంద రెడ్డి కానీ, చివరకు విజయమ్మ కానీ, చివరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయమ్మ కానీ, జగన్ కానీ ఏ రోజున ఏకగ్రీవం అయినారా? కాలేదే. పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళ నుంచి అన్నారు. 30 ఏళ్ళలో 18 సంవత్సరాలు తెలుగుదేశం అధికారం ఉంది. ఏం చేస్తున్నారు? ఎన్నికలు జరపకుండా మీరు నిజంగా రౌడీజం చేస్తా ఉంటే ఇవన్నీ శుద్ధ అబద్ధాలు.
కాబట్టి పులివెందుల పైన దాడి చేయొద్దండి. పులివెందుల కల్చర్ చాలా గొప్పది. అందరినీ సిపిఐని ఆహ్వానించింది, కాంగ్రెస్ని ఆహ్వానించింది, తెలుగుదేశాన్ని 3 సార్లు గెలిపించింది. కాబట్టి ఇది పొరపాటు. ఖచ్చితంగా పులివెందులో డెమోక్రసీ ఉంది, వాళ్ళ ఆధిపత్యం ఉంది కాబట్టి ఎక్కువ నినానమస్లు అవుతున్నాయి. ఇతర ప్రాంతాలు ఎక్కడ ఇనానమస్లు కావట్లేదు, కుప్పంలో కాలేదా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇనానమస్లు. కాబట్టి ఆధిపత్యం ఉన్నప్పుడు ఇనానమస్ 10% 20% దబాయింపు కూడా ఉండొచ్చు. కానీ ఆ దబాయింపు రాష్ట్రం అంతా ఉంది అన్ని చోట్ల. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీరు 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 జరిగిన ఎన్నికలు సమర్థించుకోవడం చేతకాక 30 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరిగినాయని మాట్లాడడం అనేది అక్కడ ప్రజల్ని అవమానించినట్టే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా చూడాలంటారు? మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు? నెంబర్ 1, రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి, రాష్ట్రమంతా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఒకేసారి జరిగితే పులివెందుల జెడ్పీటీసీలో మంచి మెజారిటీతో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. ఎప్పుడు జరిగినా ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎంపీటీసీలు ఒకేసారి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే 1 ఇయర్ తర్వాత జరగాలి. జనరల్గా అయితే 1 ఇయర్ తర్వాత ఎలక్షన్ రావాలి. 6 నెలలు 9 ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్రంతో ఒకేసారి జరగాలి. మళ్ళీ ఒకే పులివెందుల ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇదే ఫలితం వస్తుంది. రాష్ట్రం అంతా అన్ని జెడ్పీటీసీలు అన్ని ఎంపీటీలు జరిగితే ఇదే పులివెందుల్లో మంచి మెజారిటీతో వైసీపీ మళ్ళీ గెలుస్తుంది. అలా కాకుండా ఒకటే మా రాష్ట్రం అంతా జరిగి అయిపించేసి మళ్ళీ సపరేట్గా పులివెందులు జరిగితే మళ్ళీ ఇటా ఫలితం వస్తుంది. దాని అర్థం ఏంటి? రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కడప జిల్లాలో తెలుగుదేశం అందరూ అక్కడ కూర్చుంటే గెలిచినారు. ఊరికి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా జడ్పీ ఊరికి వాళ్ళు చూసుకోవాలి. అప్పుడు ఊరికి వాళ్ళు చూసుకున్నప్పుడు అక్కడ పోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే పులివెందుల ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. రాష్ట్రం అంతా జరిగేసి అయిపోయిన తర్వాత ఓన్లీ పులివెందులు జరిగితే ఫలితం ఇట్లే ఉంటుంది. బహుశా రేపు కూడా అదే జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ జరిగిన తర్వాత లోకేష్ గారు ఒక మాట అన్నారు, సొంత చెల్లికితోనే రాఖీ కట్టించుకోలేని పరిస్థితుల్లో అన్న ఉన్నట్లయితే ఇక రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి, మహిళా సంక్షేమం గురించి ఏం మాట్లాడగలుగుతారు, ఏం చేయగలుగుతారు అని. లోకేష్ గారి వ్యాఖ్యలకి సమాధానం ఏమై ఉండొచ్చు ఈ వైసీపీ నుంచి అంటారు మీరు? శర్మిలా గారికి ఆయనకి తేడా వచ్చింది కదా. శర్మిలా గారితో రాఖీ ఈ తప్పను లాస్ట్ ఇయర్ 2 ఏళ్ళ నుంచి ఆమె కట్టినట్లేదు రాఖీ. శర్మిలా గారు రాఖీ కట్టినప్పుడు వైసీపీ గెలిచింది. శర్మిలా గారు రాఖీ కట్టినప్పుడు వైసీపీ ఓడిపోయింది కూడా. 2014 ఎన్నికలు ఓడిపోవాలా వైసీపీ రాష్ట్రంలో, అప్పుడు కూడా రాఖీ కట్టింది కదా. కట్టిందా లేదా? శర్మిలా గారు 2014 కూడా రాఖీ కట్టింది, ఓడిపోయినాడు. అదే శర్మిలా గారు రాఖీ కడితే 2019 ఓడిపోయిన శర్మిలా గారు రాఖీ కట్టినా ఓడిపోయినాడు, రాఖీ కట్టినా గెలిచినాడు. కాబట్టి రాఖీకి గెలవడానికి ఏ సంబంధం లేదు. రాఖీ కట్టించుకోనంత మాత్రాన రాష్ట్ర మహిళల గురించి మాట్లాడుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మహిళల సమస్యలకి అయితే ఒక సెటైర్ వేస్తాడు ఆయన. ఎందుకంటే మహిళలు ఇష్యూ మాట్లాడుతున్నాడు కాబట్టి మీ చెల్లె నిన్ను గుర్తించట్లేదు అంటున్నాడు. అది ఒక సెటైర్, అది పెద్ద పని చేయదు, వర్కౌట్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సిద్ధాంతం వర్క్ కాదు. ఎందుకంటే అదే శర్మిలా గారు కట్టినప్పుడు ఓడిపోయినాడు, కట్టినప్పుడు గెలిచినాడు. కాబట్టి ఇవేం పెద్ద విషయం కాదు. కాబట్టి రాఖీకి శర్మిలా గారు జగన్ గారు రాఖీ కట్టడానికి కట్టకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఫ్యూచర్ ఏమీ ఎఫెక్ట్ పడదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఫ్యూచర్ ఎఫెక్ట్ ఒకటే. పులివెందుల ఫలితం నుంచి ఏం జగన్ నేర్చుకోవాలి, పులివెందుల ప్రజలు జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇది ఇంపార్టెంట్. పులివెందుల ప్రజలు జగన్ ఏం కోరుకుంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి లాగా మాలా జగన్ ఉండాలని కోరుకుంటున్నారు. పులివెందుల్లో వాళ్ళు ఎట్టుంటారంటే మా ఊరోడు కదా జగను, కాబట్టి మాకు మధ్యలో ఎవరు ఉండకూడదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకుడుగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఎలా ఉన్నా పులివెందులు అనేవాడు ఎప్పుడు వెళ్ళినా నేరుగా రాజశేఖర రెడ్డికి మధ్యవర్తి లేకుండా కలుస్తూ ఉంటాడు. ఇంకొకరిని కలిసి ఒప్పుకోడు, మా వాడు రాజశేఖర రెడ్డి పోతూ ఉంటారు. జగన్ గారు దాన్ని బ్రేక్ చేసినాడు. పులివెందులు అది కోరుకుంటున్నారు. మేము రాజశేఖర రెడ్డితో ఎలా అయితే నేరుగా వెళ్ళి మాట్లాడగలుగుతున్నామో అట్లే జగన్తో కూడా మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. అది జగన్ గారు నెరవేరిస్తే ఆయనకు మంచిది, అది నెరవేర్చకపోతే ఇబ్బంది పడతాడు. ఎందుకంటే పులివెందుల ప్రజలు ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు, మా ఊరోడు ఎమ్మెల్యే మా ఊరోడు ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళని అని అంటారు. ఎందుకు కోరుకుంటారు పులివెందులు అనేది ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన కలవడానికి పోయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికాడ కలిస్తే ఏరా అని పిలిచేంత చను రాజశేఖర రెడ్డి. ఏరా ఇలా వచ్చినావు అని భుజం తట్టి అడిగాడంట. ఎలా ఉన్నారు, అంతా బాగున్నారు సార్ అన్నానంట. బాగున్నారన్నా ఏదో అన్నాడు. ఇంకా ఏం కావాలి నీకంటే మామూలుగా ముఖ్యమంత్రిని ఏం అడుగుతారు, మీరైతే నేను ఏదో పని అడుగుతాం, ఒక కాంట్రాక్ట్ ఒక ఫేవరో ఇది అడుగుతాం. ఆయన ఏమడిగి తెలుసా, నా పరువు పోయింది, ఆ సినిమా థియేటర్ కడ పోతే టికెట్ లేదు పులివెందులో అని చెప్పినా కూడా నాకు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు సినిమా టికెట్ తీసి నన్ను సినిమా చూపించు అన్నట్టు ముఖ్యమంత్రిని. భుజం మీద కొట్టే పిచ్చోడా, ఏం అడగాలి ముఖ్యమంత్రిని సినిమా టికెట్? నాకన్నా నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు, నాకు ఇంకేం పని ఉంది,
నువ్వు బాగా చూసుకుంటావు, నన్ను చూసుకుంటావు, మా ఊరిని చూసుకుంటావు, రాష్ట్రం. నాకు అటు సినిమా టికెట్ పులివెందులు అన్న తర్వాత ఇవ్వాల్సిందే. ఒక అటెండర్ని పంపించి ఆ సినిమా థియేటర్లో సినిమా చూపించి బిర్యానీ పెట్టి బస్సు ఎక్కించి పులివెందులు పంపించాడు. అంటే పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మేము ఏమైనా అడగచ్చిపోయి ముఖ్యమంత్రిని, మాకు ముఖ్యమంత్రి దగ్గర అలాంటి చనువు కావాలి అని కోరుకుంటున్నారు. అలాంటి ఎంజాయ్ చేసిన పులివెందుల ప్రజలు ఈరోజు జగన్ గెలవాలంటే కుదరనే పరిస్థితి, వాళ్ళ కోపం రాకుండా ఏమవుతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి లాగా మేము కలవాలి అని కోరుకుంటున్నారు. ఇది ఒకటి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తప్పు చేసినాడు, ఆ తప్పును ఆయన సరిదిద్దుకుంటే ఆయనకి మంచిది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.